చెప్పినంటే మరి 40 రోజులు గడువు పెడితే అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు. ఇప్పుడు సైకిల్ ఏమో ప్యాన్ పడవచ్చు, ప్యాన్ తెల్లి ఏమో ఇంకొకటి దాని పడవచ్చు. మారుతాయని అనుకుంటున్నాం మేము. టీడీపీ వస్తేనే బాగుంటుంది. మరి ప్రజలు నాడిని బట్టి ఉంటుంది. మరి మనం ఏం చెప్తాం? మేము అనుకుంటున్నాం గెలుస్తాడని అనుకుంటున్నాం. అది 7 నిమిషాలు అయితే వీళ్ళు 3 నిమిషాలు పెట్టారు. అంత కుట్ర చేశారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు వస్తే బాగుంటాం అనుకుంటున్నాం. మినిమం ఒక 120 రావాలనుకుంటున్నాం. ఉంటాయని అనుకుంటున్నాను. మరి ఉన్నాయో పోయేది అనేది తర్వాత సంగతి. ఆఫర్లు పెట్టే బాగానే మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు కదా. అంటే నా ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు అంతా జనాలు మార్పు వచ్చింది కదా. ఒకసారి చూద్దామని అందరు వేసారని చెప్పుకుంటున్నారు. జగన్కి చంద్రబాబు నాయుడుకి వస్తే 120 రావాలి. ఇప్పుడు మార్పు తేడా వస్తుంది కదా. జగన్ అంటున్నారుగా. ఎవరిని అడిగినా సరే ఒకసారి చూద్దామని వేశారు. ఉంటాయి, ఎందుకుండవు? ఉండకంటూ ఉంటాయండి. అది ఉంటాయి, బాగానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాం. అసలు ఏదో ఒక 20 సీట్లు తగ్గినా గవర్నమెంట్ ఫాలో అయినా అవుతాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా పనులు చేశాడు, చాలా దినగా చేశాడు. అందరికి లేడీస్లకి అందరికి బాగానే చూశాడు. కానీ ఆయన వస్తే రెండోసారి ఉన్న పనులన్నీ అవుతాయని మేము అనుకుంటున్నాం. అది ఈవీ మిషన్లు ఉంటాయిగా, ఎక్కడికి వెళ్తాయి? తెలుగుదేశం పార్టీ పక్కకు గెలుస్తుంది. 100 నుంచి 120 సీట్ల దాకా వస్తుంది. 50 నుంచి 60 వస్తాయి. నేనైతే చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాను. సుమారు 98, 96 అట్లా వస్తాయి. అంటే రావటం అయితే వైసీపీ రావచ్చు. 99% వాళ్ళే వస్తారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకంటే సగంలో అభివృద్ధి అయిపోయింది కాబట్టి అది కంటిన్యూ చేయాలి అంటే ఆయన వల్ల అవుద్ది. అదే 60 ఏళ్ళుగా తెలుగుదేశం వచ్చేటట్టుగానే ఉంది ఇక్కడ మటుకు. టీడీపీకి 100+ వస్తాయి. సుమారు తెలుగుదేశానికి 90 నుంచి 114 వరకు వస్తాయి. 50 నుంచి 65 వరకు వైసీపీకి రావచ్చు. జనసేన 1 నుంచి 2, 3 రావచ్చు. ఉన్న పరంగా టీడీపీ వస్తేనే మంచిది అనుకుంటున్నా. అంటే సగం పనులు చేశాడు, ఇంకా సగం పని చేయాలంటే మళ్ళీ ఆడే ఉండాలి. ఇది ఏం తెలీదు, అందువల్ల ఇది ఉంటేనే మంచిది అనుకుంటున్నా. తెలుగుదేశం 110, 120 దాకా కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు తర్వాతే. ఎందుకంటే అన్ని పనులు సగంలో ఆగిపోయింది. మళ్ళీ అవన్నీ ఫినిష్ చేయాలని చంద్రబాబు నాయుడే వస్తారు. ఇప్పుడు కొత్తలు వచ్చారంటే చేయలేరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.